ఈ వీడియోలో మనం చూడబోయేది 6 రకాల రాగి పిండి రెసిపీ ఎలా చేసేది చూద్దామండి. ఇవన్నీ వచ్చేసి చాలా హెల్తీ అయిన రెసిపీ. ఈ వీడియోస్ అన్నీ షార్ట్స్ వీడియో. ఈ వీడియోస్ టైమింగ్ వచ్చేసి అన్నీ ఒక్కొక్క నిమిషానికే ఉంటుందండి. ఫస్ట్ రెసిపీ రాగి పిండిలో కుడుములు ఎలా చేసేది చూద్దాం. ఈరోజు చాలా హెల్తీ అయిన స్నాక్ అండి. రాగి పిండి కుడుములు ఎలా చేసేదని చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు వచ్చేసి అటుకులు యాడ్ చేసుకొని, నేను వచ్చి రెడ్ అటుకులు యాడ్ చేస్తున్నానండి. ఇందులో 2 ఇలాచీ వేసుకొని లైట్గా గ్రైండ్ చేసి మిక్సింగ్ బౌల్కి మార్చుకోండి. ఇందులోని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని బాగా తురుముకొని యాడ్ చేసుకోండి. ఈ రెండింటిని బాగా కలుపుకునేయండి. ఇందులోనే 1 కప్పు రాగి పిండి యాడ్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు వచ్చేసి నాటు చక్కెర అండి, అదే అండి బెల్లం తురుము యాడ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. కొద్దిగా నీళ్ళు వేసి చపాతీ పిండిలా బాగా కలిపి ఒక 10 నిమిషాలు నానబెట్టుకోండి. 10 నిమిషాలు తాలి చిన్న చిన్న కుడుములుగా చేసుకొని ఇడ్లీ ప్లేట్లో పెట్టి ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకోండి. చాలా హెల్తీ అయిన స్నాక్ ఐటెం రెడీ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రాగి పిండి కుడుముల్లో మనం అటుకులు యాడ్ చేసిన వల్ల టేస్ట్ బాగుంటుందండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. రాగి పిండి రెసిపీలో సెకండ్ రెసిపీ ఈరోజు వాల్నట్ రాగి చాక్లెట్ కేక్ ఎలా చేసేదని చూద్దామండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. పిల్లలకు ఎంతో ఇష్టమైన కేక్ రెసిపీ. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఇందులో 1/4 కప్పు హాట్ వాటర్, అదే కప్పులో తురిమిన బెల్లం వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇందులోనే 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి. బాగా బీట్ చేసుకున్నాక ఇందులో 1/4 కప్పు రాగి పిండి, 1/4 కప్పు గోధుమ పిండి, 5 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా జల్లించుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వినిగర్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులోనే పిడిగిడంతా వాల్నట్స్, కొద్దిగా చాకో చిప్స్ వేసి బాగా కలుపుకొని బేకింగ్ ట్రేకి మార్చుకోండి. అవన్నీ ముందుగా ప్రీహీట్ చేసుకోండి. 35 నిమిషాల నుంచి 40 నిమిషాల వరకు బేక్ చేసి తీసుకోండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ బాగుంటుందండి. ఇది రాగి పిండి కేక్ అనేలా ఉంటుంది. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. రాగి పిండి రెసిపీలో థర్డ్ రెసిపీ ఈరోజు రాగి పిండి సంగటి ఎలా చేసేదని చూద్దామండి. చాలా హెల్తీ అయిన లంచ్ మెనూ ఇది. రాగి పిండి సంగటి చేసేదానికి ముందుగా కుక్కర్లో 1 కప్పు వచ్చేసి నూకలు తీసుకోండి. పచ్చిబియ్యం నూకలు లేదంటే ఉప్పుడు బియ్యం నూకలు యాడ్ చేసుకోండి. దీన్ని బాగా వాష్ చేసి 1 కప్పు రైస్కి వచ్చేసి 7 కప్పులు నీళ్ళు యాడ్ చేసి స్టవ్ అంటించండి. ఇలా రైస్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించేయండి. ఒక 10 నిమిషాల్లో మనకు రైస్ రెడీ అయిపోతుందండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకొని 1.5 కప్పు రాగి పిండి యాడ్ చేసి స్టవ్ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 నిమిషాలు ఉడికించండి. 15 నిమిషాలు తాలి పప్పు గుత్తిని వెనకాల ఇలా చెమ్మ చేసుకొని బాగా కలుపుకోండి. 1 కప్పు నీళ్ళని వేడి చేసుకొని కొద్దిగా యాడ్ చేసి ఇలా బాగా కలుపుకోండి. 1 కప్పు నీళ్ళు వచ్చేసి నేను యాడ్ చేసినానండి. బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాలు తాలి పెద్ద బౌల్ని చెమ్మ చేసుకొని ఇందులో సంగటి యాడ్ చేసుకొని లైట్గా ఇలా షేక్ చేస్తేనే కరెక్ట్గా బాల్ షేప్లో వస్తుందండి. ఈ సంగటికి వెజిటేరియన్ గ్రేవీ కన్నా నాన్ వెజిటేరియన్ గ్రేవీ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ స్టైల్లో ఒక టైం ట్రై చేసి చూడండి. రాగి రెసిపీలో ఫోర్త్ రెసిపీ చాలా హెల్తీ అయిన రెసిపీ అండి. రాగి రొట్టి ఎలా చేసేదని చూద్దాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కు లేదంటే ఈవినింగ్ స్నాక్స్ మరే చేయొచ్చండి. చాలా టేస్ట్గానే ఉంటుంది. రాగి రొట్టి చేసేదానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకోండి. ఇందులోనే 3 ఎండుమిర్చి చిరదగా తుంచి వేసుకోండి. ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పిడికిడంతా మునగా యాడ్ చేసుకోండి. ఇందులోనే సాల్ట్ వేసుకొని ఫస్ట్ బాగా కలుపుకోండి. దాని తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకొని చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోండి. వేడి చేసి దాని తర్వాత మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో పిండి తీసుకొని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని క్లోజ్ చేసేయండి. ఒక సైడ్ కాలినాక మళ్ళీ టర్న్ చేసుకొని మళ్ళీ 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాలినాక ప్లేట్కి తీసుకోండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి పెట్టి చేసుకోండి. అప్పుడే అండి లోపల వరకు కాలుతుంది. టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలా హెల్తీ అయిన రెసిపీ. ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి. రెసిపీలో ఫిఫ్త్ రెసిపీ చాలా టేస్ట్ అయిన రెసిపీ అండి. రాగి స్వీట్ రొట్టి ఎలా చేసేదని చూద్దాం. చేసేది నిండా ఈజీ అండి. అందరూ ఇష్టపడి తింటారు. ముందుగా చిన్న ప్యాన్లో 1/2 కప్పు బెల్లం తురుము యాడ్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని కొద్దిగా ఇలా చేసుకొని బాగా కరగ తీసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. కరిగినాక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి యాడ్ చేసుకోండి. ఇందులో కరగబెట్టిన బెల్లంని ఫిల్టర్ చేసుకోండి. ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ నీళ్ళు వేసుకొని బాగా కలుపుకోండి. చపాతీ పిండిలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోండి. వేడిగా ఉండే పెనం మీద ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసి చిన్న పిండి ముద్ద తీసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి కొద్దిగా నెయ్యి పైన వేసుకొని క్లోజ్ చేసేయండి. ఒకసారి కాలినాక మళ్ళీ టర్న్ చేసుకొని తర్వాత ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కాల్చి ప్లేట్కి తీసుకోండి. స్టవ్ ఫ్లేమ్ తగ్గించి పెట్టి మనం కాల్చుకుంటేనే లోపల వరకు కాలుతుందండి. టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి. చాలా హెల్తీ అయిన రెసిపీ అండి.
రెసిపీలో 6th రెసిపీ రాగి పిండి అంబలి ఎలా చేసేదని చూద్దామండి. చాలా హెల్తీ అండి, టేస్ట్ భలే ఉంటుంది. చేసేదానికి ముందుగా మిక్సింగ్ బౌల్లో 1.5 కప్పు రాగి పిండి తీసుకోండి. ఇందులో 1/2 లీటర్ నీళ్ళు వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఎండలో పెట్టుకోండి ఒక 5 అవర్స్. అంబలి వచ్చేసి ఈవినింగ్ రెడీ చేస్తామండి. ఈవినింగ్ వచ్చేసి కుక్కర్లో 1 కప్పు పచ్చిబియ్యం నూకలు లేదంటే ఉప్పుడు బియ్యం నూకలు యాడ్ చేసుకొని బాగా వాష్ చేసి ఇందులో 1.5 లీటర్ నీళ్ళు యాడ్ చేసుకొని స్టవ్ వండించుకోండి. రైస్ ఇలా బాగా బాయిల్ అయ్యేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఒక 10 నిమిషాల్లో మనకు రైస్ ఉడికిపోతుందండి. మార్నింగ్ కరగబెట్టుకున్న రాగి పిండిని ఒక టైం బాగా కలుపుకొని యాడ్ చేసుకోండి. ఇందులోనే ఒక 1/2 లీటర్ నీళ్లు వేసుకొని బాగా కలిపి స్టవ్ ఫ్లేమ్ తగ్గించి ఒక 20 నిమిషాలు లో ఫ్లేమ్లోనే బాగా ఉడకాలండి. అప్పుడే రాగి పిండి బాగా ఉడుకుతుంది. దాని తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకోండి. మరదనమే అండి మనం యూజ్ చేయబోతాం. మరదనం వచ్చేసి ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో అంబలు యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పెరుగు, నీళ్ళు వేసుకొని బాగా కలిపి మీరు పిల్లలకు పెద్దవాళ్ళు అందరూ తాగొచ్చండి. టేస్ట్ వచ్చేసి భలే ఉంటుందండి. ఈ స్టైల్ ఒక టైం ట్రై చేసి చూడండి. ఈ వీడియోస్ మీకు నచ్చిందంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.